హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం యోనో యాప్ ద్వారా ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలి, డెబిట్ కార్డ్ ద్వారా మనం ఈ కామర్స్ వెబ్సైట్ నుంచి ఎందులో నుంచి అయినా సరే ఏదైనా ప్రోడక్ట్ మనం కొనాలి అంటే మనకు క్రెడిట్ కార్డ్ అవసరం లేదు. క్రెడిట్ కార్డ్ లేకుండానే మనం డెబిట్ కార్డ్ ద్వారా ఏదైనా ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలంటే ఏం చేయాలి, దానికి మనం ఏ ఫీచర్ యాక్టివేషన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. డెబిట్ కార్డ్ని ఈజీగా ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ కోసం మనం సెట్ చేసుకోవచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ కోసం మీ దగ్గర కంపల్సరీ డెబిట్ కార్డ్ ఉండి తీరాలి. క్రెడిట్ కార్డే ఉండాల్సిన అవసరం లేదు. డెబిట్ కార్డ్ ద్వారా కూడా మనం ఏ ప్రోడక్ట్ అయినా ఈ కామర్స్ వెబ్సైట్ నుంచి, ఈ కామర్స్ వెబ్సైట్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇలాంటి ఆన్లైన్ షాపింగ్స్ ఏదైనా సరే మనం ఓన్లీ క్రెడిట్ కార్డ్తోనే కొనాలని ఏం లేదు. డెబిట్ కార్డ్ ద్వారా కూడా మనం కొనుక్కోవచ్చు. సో దాన్ని మనం ఎలా కొనాలంటే డెబిట్ కార్డులో మనం ఏ సెట్టింగ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. మన మొబైల్లో ఉన్న యోనో యాప్ ఓపెన్ చేసి మీ ఎంపిన్ ఏదైతే ఉందో ఎంపిన్ టైప్ చేస్తే మనకు యోనో యాప్ ఓపెన్ అవుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ యువర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ పాస్వర్డ్ విల్ ఎక్స్పైర్ ఆన్ 18th March 2024. కైండ్లీ చేంజ్ ద సేమ్ అండ్ అడ్వాన్స్ టు అవాయిడ్ ఎనీ ఇన్కన్వీనియన్స్. చేంజ్ అంటే చేంజ్ ఆర్ రిమైండ్ మీ లెటర్ అంటే రిమైండ్ మీ లెటర్ కొటేషన్. ఇక్కడ మనం ఫస్ట్ వెళ్ళాల్సింది, ఇక్కడ మనకి అకౌంట్ డీలింగ్స్ అన్నీ ఇక్కడ కార్డ్స్ చూసారా, కార్డ్స్ మీద క్లిక్ చేస్తున్నాం. మన కార్డ్ ఏదో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్బీఐ డెబిట్ కార్డా, ఎస్బీఐ క్రెడిట్ కార్డా, ప్రీపెయిడ్ కార్డ్స్. మనది డెబిట్ కార్డే కాబట్టి డెబిట్ కార్డ్ని సెలెక్ట్ చేస్తున్నాను. మన డెబిట్ కార్డే కాబట్టి డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మన అకౌంట్ నెంబర్తో పాటు మన డెబిట్ కార్డ్ యొక్క నెంబర్తో పాటు ఒక కార్డు మనకి ఇక్కడ చూపిస్తుంది. సో విత్ నేమ్, ఎక్స్పైరీ డేట్తో సహా మన ఏటీఎం కార్డ్ ఎలా ఉంటుందో అలా చూపిస్తుంది. మీకు ఒకవేళ కొత్త కార్డు కావాల్సి ఉంటే ఇక్కడ రిక్వెస్ట్ ఏ న్యూ కార్డ్ అని ఉంది. రిక్వెస్ట్ ఏ న్యూ కార్డ్ అంటే ఏ అకౌంట్కి కావాలి, విర్చువల్ కార్డ్ కావాలా, ఫిజికల్ కార్డ్ కావాలా, మళ్ళీ సెలెక్ట్ కార్డ్ టైప్, రూపే గ్లోబలా, వీసా గ్లోబలా, మాస్టర్ గ్లోబలా, ఏదో కార్డు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ కార్డు ఉంది కాబట్టి న్యూ కార్డు మనకి అవసరం లేదు. సో బ్యాక్ వచ్చేస్తున్నాం. బ్యాక్ వచ్చేసినాక ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. కింద బ్లాక్ కార్డ్, మేనేజ్ యూసేజ్ అండ్ లిమిట్స్, సెట్ ఆర్ రెసెట్ ఏటీఎం పిన్ అండ్ యాక్టివేషన్ ఈ కార్డ్ అని. మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు సెకండ్ ఆప్షన్. ఇవేది వద్దు, మనం కార్డుని బ్లాక్ చేయాలనుకోవట్లేదు, ఏటీఎం పిన్ని సెట్ చేసుకోవాలనుకోవట్లేము, రీసెట్ చేసుకోవాలనుకోవట్లేము, ఈ కార్డు కూడా మనం యాక్టివేషన్ చేసుకోవాలనుకోవట్లేము. మనకు కావాల్సింది ఏంటి, ఈ కామర్స్ యాక్టివేషన్. సో మేనేజ్ యూసేజ్ అండ్ లిమిట్స్కి వెళ్ళాలి, సెకండ్ ఆప్షన్. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మేనేజ్ యూసేజ్లో డొమెస్టిక్ యూసేజ్ ఆల్రెడీ మనకు ఓకే ఉంది. ఇంటర్నేషనల్ యూసేజ్ అవసరం లేదు. ఇంటర్నేషనల్ అంటే మనం ఇంటర్నేషనల్ ఎక్కడికైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్తే మాత్రం అది యూజ్ అవుతుంది. ఏటీఎం ట్రాన్సాక్షన్ ఆల్రెడీ ఓకే ఉంది. ఇక్కడ పోస్ట్ మార్చెంట్ ట్రాన్సాక్షన్ ఓకే ఉంది. ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ మనం ఓకే చేసుకోవాలి. అది ఎనబుల్ చేసినాక ఇక్కడ మేనేజ్ లిమిట్స్ అడుగుతుంది. ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఏమో 40,000 ఫుల్ ఇచ్చేసేయండి. మర్చెంట్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ 75,000 ఫుల్ ఇచ్చేసేయండి. ఇక్కడ మనం చేంజెస్ చేసాం కాబట్టి దీన్ని సేవ్ చేసుకోవాలి. సో సేవ్ చేంజెస్ అన్నాను. ఇక్కడ ఇది మీరా కాదా అని తెలుసుకోవడం కోసం యోనో మనకి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి, అంటే బ్యాంకుకి మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ పంపిస్తుంది. సో ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఓటీపీని జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఎంటర్ సరిగ్గా చేయకపోతే మళ్ళీ రీసెంట్ ఓటీపీ అయినా చూడవచ్చు, లేదా మీ మెసేజ్లోకి వెళ్ళి మీరు క్లియర్గా అసలు మీకు ఏ ఓటీపీ వచ్చిందో చూసుకొని అయినా మనం ఫిల్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అన్నాను. సబ్మిట్ అంటే చూసారా, ఓటీపీ డస్ నాట్ మ్యాచ్ అంటే మేము పంపింది నువ్వు కొట్టలేదు, కరెక్ట్ ఓటీపీ నువ్వు టైప్ చేయలేదు అని అర్థం. సో డౌట్ ఉంటే మనం మళ్ళీ మనం మెసేజ్ యాప్లోకి వెళ్ళి మనకి ఏమైతే వచ్చిందో మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓటీపీ ఏదైతే వచ్చిందో కరెక్ట్గా చూసుకొని మళ్ళీ యోనోకి వచ్చి మనం దాన్ని రీఎంటర్ చేయాలి. ఓటీపీని రీఎంటర్ చేయాలి. జాగ్రత్తగా ఓటీపీస్ దగ్గర ఎక్కడైనా మీరు మిస్ మ్యాచ్ కాకూడదు. కరెక్ట్గా చూసుకొని టైప్ చేసి సబ్మిట్ అంటే యూజేజ్ అండ్ లిమిట్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ ఫర్ డెబిట్ కార్డ్ అని వచ్చి డెబిట్ కార్డ్ నెంబర్తో వచ్చింది. ఓకే, అది మనకు మెసేజ్ ద్వారా కూడా వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ యాక్టివేషన్ అయింది. సో అది మనం లైవ్లో ఒకసారి చెక్ చేసుకుందాం. అసలు మనం ఏమైనా ఆన్లైన్ వెబ్సైట్ దీనికన్నా వెళ్ళి ఏమన్నా మనం కొనాలంటే మనకు కార్డ్ యాక్టివేషన్ చూపిస్తుందో లేదో చూద్దాం. సో ఇప్పుడు నేను అమెజాన్కి వెళ్తున్నాను. అమెజాన్ ఓపెన్ చేశాక కొంచెం లోడింగ్ టైం పడుతుంది, కొంచెం ఓపికతో వచ్చేయండి. అమెజాన్ ఓపెన్ అయ్యాక ఇందులో మనం ఏదో ఒకటి ప్రోడక్ట్ కొందాం.
నేను 16 GB ర్యామ్ కొందాం అనుకుంటున్నాను. టైప్ చేశాను 16 GB ర్యామ్ అని కొడితే ఇక్కడ మనకు చాలా వరకు వచ్చాయి. కార్సైర్ బాగుంటాయి కాబట్టి కార్సైర్ 16 GB ర్యామ్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసినాక ఇక్కడ టైప్ అడుగుతుంది DDR4 అండ్ 3200 MHz 3600 MHz అంటుంది. 3600 DDR4 నాకు కావాలి. అది ఒకసారి చూసుకుంటే 3529 ఉంది రేట్. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ టు కార్ట్ ఆర్ బై నౌ ఉంది కదా, బై నౌ మీద క్లిక్ చేస్తున్నాం. బై నౌ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు సెలెక్ట్ పేమెంట్ ఆప్షన్ అమెజాన్ పే ఉంది, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. కార్డ్ డీటెయిల్స్ మీకు తెలిస్తే టైప్ చేయండి, లేదా ఒక కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ఓపెన్ అయితే మనం దాన్ని స్కాన్ చేయాలి. మన దగ్గర ఉన్న కార్డ్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా అది రీలింక్ అయిపోతుంది. సో అలా మనం ఏదైనా ప్రోడక్ట్ని పర్చేస్ చేయవచ్చు. ఈ-కామర్స్ అమెజాన్ నుంచి అనే కాదు, ఫ్లిప్కార్ట్, మీషో, ఇంకా చాలా ఉన్నాయి కదా, మింత్రా, ఇలాంటి వాటి నుంచి మనం క్రెడిట్ కార్డ్ లేకుండానే డెబిట్ కార్డు ద్వారా మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసి ఏదైనా ప్రోడక్ట్ బై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ ఇంకా మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ గంటను కొడితేనే మన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ప్రతిదీ మిస్ కాకుండా మీరు చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.